అందరికీ నమస్కారం. ఇక్కడ చూసారు కదా! ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మొత్తం ఆంధ్ర రాష్ట్రం మొత్తం మాక్సిమం తెలంగాణలో కూడా ఎవరైతే చూస్తున్నారో సేవ్ పునర్విక అని చెప్పి ఒక చిన్న పాప గురించి మొత్తం చాలా మంది యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా మంది ఇన్‌ఫ్లుయెన్సర్స్ కూడా ముందుకొచ్చి పాపను సేవ్ చేయాలి. ఎందుకంటే ఆమెకి ఉన్నటువంటి డిసీజ్ సాల్వ్ అవ్వాలంటే మనకి ప్రపంచంలో ఎవరైతే ఉన్నారో ఫారెన్ తీసుకెళ్ళి అక్కడ 16,00,00,000తో ఇంజెక్షన్ చేస్తేనే గాని ఆమె సేవ్ కానటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం. ఎనీవే ఇక్కడ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో నా యొక్క చిన్న విన్నపం ఏంటంటే నేను మీ అందరి నుంచి ₹1 కోరుకుంటున్నానన్నమాట. ఇక్కడ కనిపిస్తున్నటువంటి స్కానర్‌కి ₹1 చేసి మీ యొక్క సహాయం చేస్తారని కోరుకుంటున్నాను. ప్రతి రూపాయి వాల్యుబులే మనకి. ఎందుకంటే మనం ఎలాగైనా సరే ఆమెకి సహాయపడాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. గత కొద్ది రోజులుగా చూస్తున్నాను నా ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అలాగే మా స్టూడెంట్స్ కాలేజ్‌లో స్టూడెంట్స్ కూడా కొంతమంది సార్ కొంచెం ఆ పాపకు సంబంధించిన వీడియో తీయండి అని చెప్పి అడుగుతున్నారు. అలాగే నాకు కూడా ఎప్పటినుంచో తీయాలని ఉంది. ఆ ఉద్దేశంతోనే వీడియో చేయడం జరుగుతుంది. ఎనీవే మనము రోజు తినేటువంటి స్నాక్స్ లోను జంక్ ఫుడ్ లోను ఏది వాటెవర్ ఇట్ ఈస్ మనం ఖర్చు చేసే దాంట్లో పెద్ద ఎక్కువేం కాదు. నేను ఈ వీడియో నుంచి 50K వ్యూస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్రతి వ్యూ కూడా మీరు కొంచెం టైం కేటాయించి ₹1 సెండ్ చేయండి. మినిమం ₹1 మీకు తోచినంత ఎంతైనా. అలాగే నేను కోరుకునేది ఏంటంటే మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి పొలిటికల్ లీడర్స్ కి వీడియో రీచ్ అవ్వాలి. అలాగే ఎంతో మంది కొన్ని వేల కోట్ల ఆస్తున్నటువంటి సినీ హీరోస్ కానీ వీళ్ళు ఎవరైతే ఉన్నారో బిజినెస్ పర్సనాలిటీస్ కానీ వాళ్ళకి కొంచెం ఈ వీడియో షేర్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఆ పాప విషయంలో ముందుకు అడుగు వేయాలి. అలాగే నేను మీరు ఇచ్చేటువంటి ప్రతి ₹1 కూడా కాలిక్యులేట్ చేసి ఎంత వచ్చింది ఏంటనేది డైరెక్ట్ గా కర్నూలు వెళ్ళడం కానీ జరుగుతుంది. లేదా వాళ్ళతో వీడియో కాల్ మాట్లాడి వాళ్ళకి ఆ మనీ అనేది అందచేయడం జరుగుతుంది. ఇక్కడ కనిపిస్తున్నటువంటి స్కానర్ కి మీకు తోచినంత కనీసం ఈ వీడియో నుంచి మనం 50K వ్యూస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. 50K ₹1000 కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో దయచేసి ప్రతి ఒక్కరు కూడా హెల్ప్ చేయండి. ఎందుకంటే రేపు పొద్దున మన ఇంట్లో మన పాపకి ఎవరికైనా జరగవచ్చు. మనం వి కాంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్. సో ఎనీవే ప్రతి ఒక్కరు కూడా పాపకి సంబంధించినంత వరకు హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఇంకొక విషయం ఏంటంటే మెయిన్ విషయం ఇలా వీడియోస్ ను అడ్డం పెట్టుకొని అలాగే చాలా మంది బ్యానర్ చేయించుకొని రోడ్ల మీద కొంతమంది ఏం చేస్తారంటే పాప ఫోటో వేసుకొని స్కానర్ ఏదేదో వేసుకొని కొన్ని సార్లు వాళ్ళు ఏం చేస్తారంటే డబ్బులు కలెక్ట్ చేసి వాళ్ళ జలసాలు వాడుకునే వాళ్ళు కూడా ఉంటారు. అంటే మనం దీనిని పాజిటివ్ వెర్షన్ లో చూడండి ఎప్పుడు కూడా. అంతేగాని నెగిటివ్ గా కొంతమందిని మనం బ్లైండ్ గా నమ్మేస్తే మీకు తెలిసిన ఫాలోవర్స్ అయితేనే వేయండి. ఓకేనా? లేదా ఒకసారి ఫోన్ చేసి కనుక్కోండి వాళ్ళు జెన్యునా కాదని. అంతేగాని ప్రతి ఒక్కరికి కూడా ఇది ఎవరో కూడా మోసపోయేటువంటి సిచ్యువేషన్ లో కనబడకూడదు. ఓకేనా? ఇప్పటి వరకు ఎవరైతే వీడియో చూస్తున్నారో దయచేసి మన హీరోస్ కి పొలిటికల్ లీడర్స్ కి ఎస్పెషల్లీ మన 2 తెలుగు రాష్ట్రాలు మన తెలుగు బిడ్డ కాబట్టి ఎవరైతే ఉన్నారో ఆ పాప విషయంలో అందరూ కూడా శ్రద్ధ తీసుకుంటారని కోరుకుంటున్నాను. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ చివరిగా చెప్పేది ఒకటే, మినిమం ₹1 అయినా సరే మీరు సెండ్ చేస్తారని వేడుకుంటున్నాను.